ఫైనల్‌గా రేణుకా ఎల్లమ్మకు జమదగ్ని మునిరాజుకు పెళ్లి అయిపోయింది. పెళ్లి తర్వాత నాగవెల్లి జరగాలి. ఈ నాగవెల్లి 4 రోజుల తర్వాత ఉన్నది అని వేద పండితులు చెప్పారు. చెప్పిన తర్వాత ఈ శివుడు, పార్వతీదేవి, దేవానా దేవతలందరూ గూడా నాగవెల్లి 4 రోజులకి చేద్దాము అని దానికి సంబంధించిన పనిలో నిమగ్నమైపోయి ఉన్నారు. ఈ పెళ్లి జరిగిన విషయం రేణుకా ఎల్లమ్మ మేనబావలైనటువంటి కార్తీక రాజులకు తెలిసింది. ఆ కార్త వీర్యార్జునుడు రారాని కోపానికి వచ్చి ఆ లంగెల్లి లగ్గం ఎట్లయిందో, ఆ దొంగెల్లి లగ్గం ఎట్లయిందో లగ్గం ఒక్కటైంది కానీ నాగవెల్లి కాకుంటే చేస్తారా అని ఈ కార్త వీర్యార్జునుడు అగ్ర కోపంతోని ఒక బ్రాహ్మణ వేషం మీద ఈ రేణుకా ఎల్లమ్మ పార్వతీదేవి ఉన్న లోగిళ్ళ ముందరికి వచ్చింది. లోగిళ్ళ ముందరికి వచ్చే వరకల్లా ఈ పార్వతీదేవి ఏమనుకున్నది, నా బిడ్డకు పెళ్లి చేసిన పరుగులు చూడపోతి ఏం చూడపోతి ఎక్కంచెలో వచ్చిన ఒక మునికిచ్చి నా బిడ్డకు స్వయంవరం పెట్టి పెళ్లి చేసిన ఈ వచ్చినటువంటి ఈ బ్రాహ్మణయ్యకు చూపిస్తా అని ఈ పార్వతీదేవి అనుకుని ఆ బ్రాహ్మణయ్య వేషంలో ఉన్న కార్తవీర్యార్జునుడిని పిలుస్తుంది. పిలిచిన తర్వాత పార్వతీదేవి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు ఈ కార్తవీర్యార్జునుడు పాపకారి వాడు, నీ బిడ్డకు నీ అల్లుడైనటువంటి మునిరాజుకు అరుగులు గలలేవు. నీ బిడ్డదేమో పులి వరుగుంటే నీ అల్లుంది మేక వరుగున్నది. పులిపోయి మేకని తింటదా, మేకచ్చి పులిని తింటదా? నీ బిడ్డది మింగీస వరుగుంటే మీ అల్లుంది పాము వరుగున్నది. పామచ్చి మింగీసని తింటదా, మింగీస పోయి పాముని తింటదా? నీ బిడ్డదే పై చేతి ఉన్నది కానీ నీ అల్లుంది పై చేతి లేదు. మీ బిడ్డకును అల్లునికి అరుగులు గలలేవు అని చెప్తాడు. చెప్పిన తర్వాత పార్వతీదేవి అంటది, మరి దీనికి పరిష్కారం ఏంటి అని అంటే అప్పుడు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్న కార్తవీర్యార్జునుడు చెప్తాడు, నీ అల్లునికి అవ్వలేదు అయ్యలేడు. వరహన పుట్టినటువంటి నీ అల్లునికి ఒక గురువు ఉపదేశం కావాలి, అల్లునికి చెవుల గోపం కావాలి, చేతుల తీర్థం కావాలి. నువ్వు అల్లుడా జమదగ్ని ముని రాజా అని ఆ అల్లుని దగ్గర పిలుచుకుంటే ఆ జమదగ్ని మునితోని ఈ కార్తవీర్యార్జునుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న కార్తవీర్యార్జునుడు, నీకు అవ్వ ఎరకలేదు అయ్య ఎరకలేడు, నువ్వు వరహన పుట్టినవు, నీకు చెవుల గోపం తెలియదు, చేతుల తీర్థం తెలియదు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోయి తపస్సు పట్టి నువ్వు చెవుల గోపం తెచ్చుకొని చేతిలోపల తీర్థం తెచ్చుకుంటే 40 రోజులకైనా నాగవెల్లి వేసుకోవచ్చు అని ఈ కార్తవీర్యార్జునుడు చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ మునిరాజు నిజమే కావచ్చని నమ్ముకొని తన భార్య అయినటువంటి రేణుకా ఎల్లమ్మ దగ్గరికి వచ్చి, నాకు చెవుల గోపం కావాలన్నట, చేతుల తీర్థం కావాలన్నట అని లగ్గముక్కటైంది భామ, మనకు నాగవెల్లి కాలేదు, ఈ నాగవెల్లి 41 రోజులకైనా చేసుకోవచ్చట అని ఈ రేణుకా ఎల్లమ్మతోని చెప్పి ఆ నొట్టికున్న బాసింగాన్ని ఉట్టికి కట్టి ఆ చేతికున్న కంకణాన్ని నిట్టాడు గట్టి ఇలా నేను పెళ్లి చేసుకున్నా కానీ నాగవెల్లి కాకపాయని కలకల కన్నీరు తీసి బాధపడతాడు. ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ కూడా చాలా కన్నీరు తీసి బాధపడతా ఉంటది. దీని తర్వాత మునిరాజు ఎక్కడికి వేయండు, ఎట్లా తపస్సు చేసిండు, చెవుల గోపం దొరికిందా, చేతుల తీర్థం దొరికిందా, నాగవెల్లి ఎట్లా జరిగింది, దీని తర్వాత ఏం జరిగింది అనే విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై రేణుకా ఎల్లమ్మ.